గ్లాకోమా అనేది మనిషి కంటి చూపుని పూర్తిగా కోల్పోయేలా చేస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు. గ్లాకోమా పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గ్లాకోమా వారోత్సవాలలో భాగంగా గురువారం గ్లాకోమా అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ క్లాక్ టవర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్లాకోమా వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్లాకోమా అనేది మనిషి కంటి చూపుని పూర్తిగా కోల్పోయేలా చేస్తుందని, ఇది కంటిలో ఒత్తిడి మూలంగా నరాలు దెబ్బతినడం వల్ల ఈ గ్లాకోమా అనేది వస్తుందని చెప్పారు. గ్లాకోమా రాకుండా ప్రతి ఒక్కరూ గ్లాకోమాటిక్స్ చేసుకోవాలని, కళ్లను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గ్లాకోమా పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ కుమారి, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఆప్తాలిక్ హెడ్ డాక్టర్ సాంబశివారెడ్డి, ఆప్తాలిక్ సివిల్ సర్జన్ సువర్ణ, మహేంద్ర, కమల, రామ్, చోప్రా, మెడికల్ కళాశాల విద్యార్థులు, ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, నర్సింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. మేము ఈరోజు గ్లాకోమా అవేర్నెస్ వాక్ చేస్తున్నాము ఇక్కడ నల్గొండ జీజీహెచ్లో. ఇది మేము ఎందుకు చేస్తున్నాము అంటే, ఇది గ్లాకోమా జబ్బుకి మనం నీట్ గాజ్ జబ్బు కూడా అంటాము. ఈ జబ్బు కోసం అవేర్నెస్ పబ్లిక్లో లేదు. ఇంకా ఇండియాలో 90% జబ్బు అన్డయాగ్నోస్డ్. మనం డయాగ్నోస్ చేసిన జబ్బు 10%. పేషెంట్స్కి కూడా ఐడియా లేదు, ట్రీటింగ్ డాక్టర్స్కి కూడా ఈ జబ్బు కోసం ఐడియా లేదు. అందుకే ఇది వరల్డ్ గ్లాకోమా అసోసియేషన్ ఇనిషియేటివ్ తరఫు నుంచి ఇది ప్రతి ఇయర్ మనం సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్లో ఇది గ్లాకోమా ప్రోగ్రామ్ చేస్తాము. దీనికి గ్లాకోమా అవేర్నెస్ వీక్ అంటాము. ఇది ఈ ఇయర్ ఇది 9 to 15th మార్చ్ ఉంది. మేము ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక గ్లాకోమా స్క్రీనింగ్ది పెద్ద పైలట్ ప్రాజెక్ట్ ఈ డిస్ట్రిక్ట్లో ఇనాగ్రేట్ చేశాము. అప్పుడు మా మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు, మా కలెక్టర్ గారు వచ్చింది. మేము అందరం ఒక ఫండస్ కెమెరాతో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ కనగల్ డిస్ట్రిక్ట్లో లాస్ట్ వీక్ ఇనాగ్రేట్ చేశాము. ఇప్పుడు ఈ మొత్తం వీక్లో మేము హాస్పిటల్లో ఓపీలో గ్లాకోమా కోసం ఇంట్రాక్యులర్ ప్రెషర్, అది కంటి ప్రెషర్ ఉంటుంది, లోపల ప్రెషర్, దాంతో మనకు గ్లాకోమా జబ్బు ఉందా లేదా తెలిసిపోతుంది. అది ఒక స్క్రీనింగ్ మెథడ్. మేము ఓపీలో డైలీ వచ్చిన అందరు పేషెంట్స్కి, మాకు ఇక్కడ 150-200 ఓపీ ఉంటుంది, డైలీ వచ్చిన ఓపీ పేషెంట్స్కి మేము ఇది స్క్రీనింగ్ ప్రొసీజర్ చేస్తున్నాము ఈ వీక్. ఇంకా మేము ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నాము. దాంట్లో ఎక్కువ వచ్చిన ప్రెషర్స్, రైట్ ఐ, లెఫ్ట్ ఐ మేము వాళ్ళకి రెఫర్ చేస్తున్నాము. లేకుంటే మెడికల్ ట్రీట్మెంట్ ఉంటే మేమే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఆ జబ్బు కోసం. ఆ స్క్రీనింగ్ మొత్తం ఈ వీక్ టోటల్ అవుతుంది. లాస్ట్లో మేము స్టాటిస్టిక్స్ దానికి జనరేట్ చేస్తాం, ఎంతమందికి గ్లాకోమా డిటెక్ట్ అయింది అని. ఇంకా ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకు అంటే, ఇప్పుడు మేము ఇది వాక్ చేసి పేషెంట్ అటెండర్స్, పేషెంట్కి, ప్రెస్కి, పారామెడికల్ వాళ్ళకి అందరి మధ్యలో ఇది అవేర్నెస్ రావాలా. ఈసారి స్లోగన్ వరల్డ్ గ్లాకోమా అసోసియేషన్ నుంచి ఇచ్చిన స్లోగన్ ఈసారి గ్లాకోమా అవేర్నెస్ వీక్ది యునైటెడ్ వి స్టాండ్ ఫర్ అ గ్లాకోమా ఫ్రీ వరల్డ్ ఉంది. థ్యాంక్ యూ. గ్లాకోమా అవేర్నెస్ వాక్ ప్రోగ్రామ్ అని మొదలుపెట్టాము. ఈ వీక్ అంతా ఫ్రమ్ 9th to 15th గ్లాకోమా అవేర్నెస్ వీక్. సో ఆ సందర్భంగా ప్రజలందరికీ ఈ గ్లాకోమా గురించి అవేర్నెస్ కల్పించడానికి ఈ వాక్ మేము పెట్టాము. ఇది ఆల్మోస్ట్ ఇన్ తెలంగాణలో 1 to 1.5% వరకు గ్లాకోమా కేసెస్ ఉన్నాయి. యూజువల్గా ఇది ఏసిమ్టమాటిక్, పేషెంట్స్ రికగ్నైజ్ చేయలేరు. సో మనం ముందుగా ఇది అల్టిమేట్గా ఒకసారి రికగ్నైజ్ అయిన వెంటనే ఎట్ ద ఎండ్ బ్లైండ్నెస్లోకి వెళ్ళిపోతారు. సో మనం ముందుగా దీన్ని గుర్తిస్తే చాలా మటుకు ఈ బ్లైండ్నెస్ని మనం ప్రివెంట్ చేయగలము. సో ఈ అవేర్నెస్ ప్రజలందరిలో కల్పించి మన దగ్గర ఈ గ్లాకోమాని టెస్ట్ చేయడానికి, డయాగ్నోస్ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశాము. సో దీనిని అందరూ వినియోగించుకొని, ప్రజలందరూ వినియోగించుకొని ముందుగా దీన్ని గుర్తించి మనం బ్లైండ్నెస్ నుంచి తప్పించడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు గ్లాకోమా డే సందర్భంగా జీజీఎస్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి నల్గొండ జిల్లా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఈ గ్లాకోమా అనేది మనకు డిటెక్ట్ కాదు. మనకు మామూలుగా మనకు బ్లడ్ ప్రెషర్ ఎట్లయితే చూసుకుంటామో అట్లనే మన కన్నులో ఉన్నటువంటి ఇంట్రాక్యులర్ ప్రెషర్ అంటాము. ఆ ఇంట్రాక్యులర్ ప్రెషర్ పెరగడం మనకు తెలియదు. అది ఆల్రెడీ నార్మల్ విజన్ చూపిస్తుంది. 6/6 అని చూపించినంత మాత్రాన నార్మల్గా ఉన్నట్టు కాదు. సడన్గా లాస్ ఆఫ్ విజన్ వస్తుంది.
ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవుతుంది. దీనికి మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం ఒకటే మార్గం. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మెడిసిన్స్ ఉన్నాయి, సర్జరీ కూడా ఉంది. ఒకవేళ లేట్ డిటెక్ట్ చేస్తే కంప్లీట్గా బ్లైండ్నెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్లాకోమా డే సందర్భంగా ప్రజలందరికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున, మొత్తం మెడికల్ ఫ్యాకల్టీ తరఫున రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కంపల్సరీ మన గ్లాకోమా పరీక్షలు చేయించుకోండి. మనకు నిష్ణాతులైనటువంటి డాక్టర్స్, హెచ్ఓడీస్ ఉన్నారు, మన మేడమ్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.